Pranaraj Verma weight loss journey. సో ఈ రోజు మనం డే 21 లో ఉన్నాము. సో ఈ రోజు అయితే 45 మినిట్స్ టోటల్ బాడీ వర్కౌట్ చేయబోతున్నాము. కంప్లీట్ బాడీ లైక్ ఆర్మ్స్ నుంచి మొత్తం యాబ్స్, థైస్, లెగ్స్ అన్ని షోల్డర్స్ కి అన్నిటికీ ఫుల్ వర్కౌట్ చూపించబోతున్నాను. సో డెఫినెట్ గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వర్కౌట్స్, చాలా ఫన్నీ వర్కౌట్స్, చాలా బాగుంటాయి. అండ్ ఈరోజు ఇన్ఫర్మేషన్కి వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్, ఎంత ఆకుకూరలు తింటే అంత మంచిది. ప్రతిరోజు మీరు ఆకుకూర అనేది ఏదో ఒకలాగా ఇంక్లూడ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక ఆకుకూర కంపల్సరీ తినండి. లైక్ మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకుకూర వేసుకున్నా పర్లేదు, లేదంటే ఎక్కువగా పాలకూర లాంటివి కానీ, లేదంటే బ్రోకలీ కానీ, లేదంటే ఇంకా ఈ తోటకూర కానీ, ఇలా తోటకూర పచ్చడి అవి రెసిపీస్ నేను చాలాసార్లు మీకు షేర్ చేశాను, అలాంటివి చూడండి. అండ్ ఇంకా ఏంటి అంటే పప్పు ఒకటి రోజు తింటాం కదా, చాలా మంచిది. పప్పు తినడం వల్ల చాలా తెలివితేటలు బాగా పెరుగుతాయి, అన్ని రకాల వైటమిన్స్ అన్నీ బాగా ఉంటాయి. కాబట్టి పప్పులో మీరు రోజుకు ఆకుకూర మార్చుకుంటూ రండి. లైక్ ఒకరోజు బచ్చల కూర అయితే ఒకరోజు చుక్కూర, ఇంకొకటి మేతి, ఒకటి చిన్న మెంతి కూర ఉంటుంది కదా, చాలా మంచిది. మనం ఈజీగా జస్ట్ మెంతులు ఇలా స్ప్రింకిల్ చేసేసిన బాగా వస్తాయి. అలాగే మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చు ఈజీగా. మనం టిష్యూ పేపర్ మీద మైక్రోగ్రీన్స్ పెంచేయచ్చు. మెంతులు జల్లేసినా, లేదంటే ఆవాలు జల్లేసినా ఈజీగా వస్తాయి. సో అలాంటివన్నీ మీరు, చాలామంది మాకు ఆకుకూరలు దొరకడం కష్టం అంటారు కదా, అలాంటి వాళ్ళు మైక్రోగ్రీన్స్ పెంచుకోండి, ఈజీగా వస్తాయి. శుభ్రంగా 3 రోజులు 4 రోజుల్లో మైక్రోగ్రీన్స్ అయితే హ్యాపీగా వచ్చేస్తాయి. నేను చాలాసార్లు చేశాను అలాగా. సో అలాంటివన్నీ చేయండి, హెల్తీగా ఉండండి. ఆకుకూర అయితే మస్ట్ అండ్ షుడ్ డెఫినెట్గా తినండి. అండ్ ఒకవేళ అస్తమాట దొరకదు మాకు అనుకునేటోళ్ళు, నేను పెంచుకోలేము అనేటోళ్ళు, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా మంచిది. సో స్ప్రింగ్ ఆనియన్స్ నేను ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్పాను కదా, అలాగే శుభ్రంగా కట్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో బాక్సెస్లో వేసేసి స్టోర్ చేసుకొని అది రోజు మీరు సూప్లో కానీ, లేదంటే సలాడ్స్ కానీ అన్నిటిలోని వేసుకోండి. అండ్ బ్రేక్ఫాస్ట్కి అన్ని ఉప్మా కానీ వీటిలోని నార్మల్ ఆనియన్ కన్నా స్ప్రింగ్ ఆనియన్స్ కింద అలా వాడండి. సో ఇలా మీరు కంప్లీట్గా ఆకుకూర అనేది ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ పుదీనా అండ్ కొత్తిమీర అయితే ఎలా స్టోర్ చేసుకోవచ్చో కూడా నేను చెప్పాను. పుదీనా, కొత్తిమీర మనం డీప్ ఫ్రిడ్జ్ అలాగా చేయలేము. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి మీరు అవన్నీ ఆకులన్నీ తీసేసి ఎండబెట్టేయండి. ఎండబెట్టేసి అది మీరు మిక్సీలో ఒకసారి వేసేసినా, లేదంటే ఇలాగా చిదిపేసిన పొడి అయిపోతుంది. ఆ పొడి మీరు శుభ్రంగా ఏదైనా గ్లాస్ జార్స్లో కానీ ఎందులో అయినా సరే స్టోర్ చేసుకొని అది ఇంత శుభ్రంగా వాడుకున్నా చాలా మంచిది. పుదీనా, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, పాలకూర, చుక్కకూర, ఇంకా బచ్చల కూర, గంగవాయల కూర, ఇలాంటివన్నీ మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకోండి. ప్రతిరోజు పప్పు వండుకొని పప్పు 2 బౌల్స్ అలా ఉత్తిగా తినేసినా పర్లేదు, ఆకుకూర వేసుకొని, లేదు అంటే ఇంకా ఏదైనా సరే మీరు రోటీలోకి కానీ ఎందులోకి తిన్నా చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంచిది. మా పిల్లలు కంపల్సరీ పప్పు అనేది మస్ట్ అండ్ షుడ్, పప్పులో ఆకుకూర అనేది మస్ట్ అండ్ షుడ్. వాళ్ళకి ప్రతిరోజు మీల్లో పప్పు ఉంటుంది, దాంట్లో ఆకుకూర కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తాను. సో దాని నుంచి వాళ్ళ అధిక తెలివితేటలు ఎక్కువైపోయాయి. సో అలా మీరు ఆకుకూర అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇంక్లూడ్ చేసుకుంటే మీ డైట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్దీగా ఉంటారు. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి, ఇదే మన టార్గెట్. ఇదైతే మర్చిపోవద్దు. క్రాష్ డైట్స్కి వెళ్ళొద్దు. అనవసరమైన సప్లిమెంట్స్ మెయిన్ తీసుకోవద్దు. చాలామంది అడుగుతున్నారు నన్ను, మీరేమైనా న్యూట్రిలైట్ వాడుతున్నారా, అది వాడుతున్నారా, ఇది వాడుతున్నారా, హెర్బల్ లైఫ్ వాడుతున్నారా, ఏం వాడుతున్నారు అని. కానీ నేనైతే అవేమీ వాడలేదు. 100% పక్కాగా చెప్తున్నాను. అవేమి ఈరుపంచాలు కూడా నేను టచ్ చేయలేదు. హెల్దీ వేలో నేను నా స్వహస్తాలతో నేను కుకింగ్ చేసుకొని తింటాను. అండ్ బయట ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను బయట రెస్టారెంట్స్ జోలికే వెళ్ళను. ఎక్కడ అవుట్ సైడ్ ఫుడ్ అనేది తినాను. ఇలా చేస్తేనే నేను వెయిట్ లాస్ అనేది అవ్వగలుగుతున్నాను హెల్తీ పద్ధతిలో. నాకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవు. కొంతమంది అడిగారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నారా, ఇంత వెయిట్ లాస్ అయ్యారు కదా, 34 kgs తగ్గడం అంటే నార్మల్ కాదు. సో ఇంత తగ్గడంలోనే మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కానీ ఇంత కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది నాకు లేదు. అట్లీస్ట్ నాకు ఇదివరకైతే ఎసిడిటీ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటివి కొన్ని ఉండేవి. సో అవి కూడా నాకు ఇప్పుడైతే అస్సలు లేదు. పక్కాగా 100% ష్యూర్గా చెప్తున్నాను, ఏ సైడ్ ఎఫెక్ట్స్ నాకు లేవు. ఎందుకు అంటే నేను ఒక క్రమ పద్ధతిలోని వెయిట్ లాస్ అవుతున్నాను. అంతేగాని క్రాష్ డైట్స్ కానీ ఇవేమీ చేయట్లేదు. ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మంచి ఆహారం తీసుకుంటూ వెయిట్ లాస్ అవుతున్నాను. సో దీనివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు. మళ్ళీ తర్వాత పెరిగిపోతాను అనే డౌట్ కూడా నాకు లేదు. ఎందుకు అంటే
నేను చేసే ప్రాసెస్ అటువంటిది. ఇది నేను లైఫ్ టైం చేంజ్ కింద పెట్టుకున్నాను. లైఫ్ టైం నేను కంటిన్యూ చేసేటట్టుగా నేను చూసుకుంటున్నాను. సో దీనివల్ల నాకు మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది కూడా అవ్వదు. సో ఇలా మీరు కూడా చేసుకుంటే కనుక డెఫినెట్గా మీరు కూడా వెయిట్ లాస్ అవుతారు. అది కన్సిస్టెంట్గా మీకు ఉండిపోతుంది కూడా. సో ఇలా వెయిట్ లాస్ అవ్వండి. ఇది మంచి పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచి డైట్ రెసిపీస్ కూడా ఇంకా ఉంటాయి. సో వాచ్ ఇట్. బాక్స్ షఫుల్స్ ఇది. వామప్ చేసేసి అప్పుడు కూరలోకి వెళ్దాం. ఒక ప్లేస్లోనే ఉండాలి. హైని ఒక ప్లేస్లోనే ఉండమా? కరెక్ట్గా ముందుకు వెళ్ళిపోకూడదు. అలాగా నువ్వు ఎక్కడుంటే అక్కడే ఇలా ట్యాప్ చేయాలి. కదలకూడదు అలాగా. ఓకే, చూడు, ఓవర్ హెడ్ రీచ్ ఇలా. ఓకే, లంచ్ ట్యాప్ ఇలా ఇలా ఇలా. ఓకే, ఇలా. ఓకే, స్టాప్. చూడు, ఇలా పెట్టు. హ్యాండ్స్ చూడు ఇలా. అదర్ లెగ్. ఓకే, ఈ పొజిషన్ లేదు. ఇలా లెగ్ లిఫ్ట్ చేయి. వెనక లెగ్ లిఫ్ట్ చేయి. ఇంకా ఓకే. ఇప్పుడు ఇలా సైడ్కి. ఓకే, మళ్ళీ సేమ్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా రేస్ చేయాలి. ఈ హ్యాండ్తో రేస్ చేయి. ఇలా హ్యాండ్ ఫుల్ పెట్టు. ఓకే, ఈ కాల్ చూడ చెస్ట్కి టచ్ అవ్వాలి. ఆ కాల్ లిఫ్ట్ చేయగలరా? ఓకే, ఇలా. అదర్ లెగ్. ఇప్పుడు ఈ హ్యాండ్ బేస్ అవ్వాలి. రైట్ హ్యాండ్ నువ్వు లిఫ్ట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ బేస్ చేసుకోవాలి. ఇంచ్ వార్మ్ చేద్దాం. ఇలా ఉండి వెనక్కి చూడు. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 8 ఇలా ముందుకు వెళ్ళాలి. కింద పడకూడదు. ఇంతే. మళ్ళీ సేమ్ అలాగే వెనక్కి కాలు వేలికి టచ్ అవ్వాలి. ఓకేనా? మళ్ళీ ముందుగా వెనక్కి అలాగే వామ్ లాగా వెనక్కి మళ్ళీ వచ్చి నిల్చోవాలి. మంచి షఫల్ చేసి గ్రౌండ్ టచ్ చేయాలి. నువ్వు వెనక్కి ఇక్కడికి, నా వెనక్కి. ఓకే,
చూడు ఇలా ఇలా ఈ కాలు ఇటు వచ్చినప్పుడు లెఫ్ట్ లెగ్ ఇలా లిఫ్ట్ అవుతూ ఇలా టచ్ చేయాలి. మళ్ళీ ఇటు వచ్చినప్పుడు ఇలా రైట్ లెగ్ లిఫ్ట్ అవ్వాలి, గ్రౌండ్ టచ్ చేయాలి. షఫ్లో 1 2 3 4 5 6 7 8 9 10 बोला skater hops and arm swings. Okay na? First rule ఇలా మళ్ళీ ఇలా 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 ఓకే. ఇప్పుడు స్క్వాట్ కిక్స్ చూడు, నువ్వు వెనక్కుండు, స్క్వాట్ చేసి కిక్. ఇదే లెగ్తో 10 రిపిటేషన్స్ చేసాక అదర్ లెగ్. ఓకే, స్క్వాట్ కిక్ 2 3 4 5 6 7 8 9 10. Relax. Other leg. 1 2 3 4 5 6 7 8 9 10. థైస్ బాగా వద్దాం. టచ్ డౌన్, కిక్. ఈ లెగ్ వెనక్కి వెళ్ళాలి, గ్రౌండ్ టచ్ చేయాలి, ఆ లెగ్తో కిక్ చేయాలి. ఓకే, కమ్ ఆన్. 1 2 3 4 5 6 7 8 9 10. Other leg. 1 2 3 4 5 6 7 8 9 10. బాగా తీసుకో. క్రస్టీ లంజ్ అండ్ కిక్. ఓకే, నువ్వు వెనక నుంచి ఫాలో అవ్వు. ఫస్ట్ ఈ లెగ్ ఉంది కదా, ఇలా లంచ్ చేయాలి, మళ్ళీ ఫ్రంట్ ఈ లెగ్తో కిక్ చేయాలి. ఫుల్ టచ్ అవ్వాలి. ఇచ్చూడు, ఈ లెగ్ ఇలా బెండ్ అవ్వాలి 90 degrees, మళ్ళీ ఈ లెగ్తో కిక్ సైడ్. ఓకే, కమ్ ఆన్, డూ ఇట్. వెనక స్పేస్ చూసుకో. ఓకే, 1 2 3 4 5
6 7 8 9 10 అదర్ లెగ్ ఇప్పుడు ఈ లెగ్ ఇటు రావాలి వచ్చే ఈ లెగ్తో కిక్ ఓకే let's start 1 something is missing ఈ లెగ్ క్రాస్ చేయాలి ఈ లెగ్ కిక్ చేయాలి ఓకే కమ్ 1 2 3 4 5 6 7 8 9 10 Krishika should inside the reach and heel tap it should hila mundu 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 okay mali belong 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 సరి చేయలేదు ఇంకా హీల్ టచ్ అవ్వాలి ఓకే మళ్ళీ సేమ్ అలానే ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే ఇప్పుడు లంచ్ చేసి క్రంచ్ చేయాలి ఓకే ఫస్ట్ వన్ లెగ్ అయిపోయింది అదర్ లెగ్ చూడు ఒకసారి ఇలా సైడ్ లంచ్ చేసి ఎల్బో టు నీ ఓకే ఇలా మ్యాట్ మీద చూడు ఒకసారి 1 ఓకే 2 3 4 5 6 7 8 9 10 other leg 1 sorry ఇలా 2 3 4 సరిగ్గా 5 6 7 8 9 10 బాడీ స్ట్రైట్గా పెట్టు మళ్ళీ చేయి చూడు కాలు ఉందా ఇది ఇలా అవ్వాలి నువ్వు స్ట్రైట్ ఉండాలి ఇంకొంచెం కొంచెం ఓకే బాడీ స్ట్రైట్ ఉంచాలి కాలు ఒకటే ఉండాలి ఓకే చేయి ఒకసారి చెయ్యి ఎస్
ఓకే, అంత బెండ్ అక్కర్లేదు, కొంచెం ఈ నీ ఉంది కదా ఇలా ఎత్తే చాలు. ఈ బాడీ మొత్తం స్ట్రైట్ ఉండి ఇలా వెళ్ళాలి సైడ్కి. ఓకేనా? నెక్స్ట్ ఇన్ అండ్ అవుట్ చేద్దాం. చూడు, చేయలేకపోతే జస్ట్ ఇలా మ్యాట్ మూవ్ చేసేస్తున్నావు, అలా మూవ్ అవ్వకూడదు. ఓకేనా? ఓకే, ఇప్పుడు యాప్స్లో ఫస్ట్ సుపైన్ ప్రెస్ ఎలా చేయాలంటే హ్యాండ్ లెగ్ ఇలా ఉండాలి. ఓకే, ఈ లెగ్ ఫోల్డ్ చేయాలి, ఈ హ్యాండ్ ఇక్కడ పెట్టు. ఓకే, 1 క్లోజ్, 2 క్లోజ్, 3 క్లోజ్, 4 క్లోజ్, 5 6 7 8 9 10. Okay, other leg. ఈ లెగ్ క్లోజ్, ఈ లెగ్ ఓపెన్. ఓకే, హ్యాండ్ ఇచ్చి ఫస్ట్ ఇలా పెట్టు, నడుము 1 2 క్లోజ్, 3 క్లోజ్, 4 close, 5 close, 6 7 8 9 10. నెక్స్ట్ ఇప్పుడు ప్లాంక్ పొజిషన్ కి రా. ఒకసారి చూడు, నెక్స్ట్ నుంచి ఫస్ట్ ఇలాగా ప్లాంక్ పొజిషన్లో ఉన్నాం కదా, 1 మళ్ళీ పెట్టి ఇటు అలా 1 హ్యాండ్తో 10 అయిపోయాక 10 రిపిటేషన్స్ తర్వాత అదర్ హ్యాండ్ చేద్దాం. ఓకేనా? చూడు, 1 2 3 4 5 6 7 8 9 10. Okay, okay. Relax. No 5 చేయించాలి. ఓకే, కమ్ 5 అయినా ప్రాపర్గా చేయి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. అన్నీ అనుకుంటే చెప్తాను అది కూడా. ఫస్ట్ హ్యాండ్స్ ఇలా పెట్టి రివర్స్ ప్లాంక్ ఇలా ఉండి హోల్డ్ చేయాలి. ఓకే, మీకు ఇన్ కేస్ ఇది కష్టం అనిపిస్తే ఇలా ఉండు. ఓకే, ఇలా హోల్డ్ చేయి, మీకు అది కష్టం అయితే. ఓకేనా? ఓకే, రెడీ?
చూడు ఒకసారి నన్ను చూడు ఇలాగా లిఫ్ట్ చేయాలి లెగ్స్ హ్యాండ్స్ ఎట్ ఏ టైం రైజ్ అవ్వాలి ఓకేనా బ్యాక్కి లిఫ్ట్ చేయాలి ఓకే అది బ్యాక్ రొటేషన్స్ అంటారు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 relax ఇందాక నువ్వు పెట్టావు కదా రివర్స్ లైన్ సేమ్ అదే పొజిషన్లో కూడా ఓకే నౌ ఇప్పుడు చూడు 1 క్లోజ్ 2 క్లోజ్ 3 క్లోజ్ 4 క్లోజ్ 5 క్లోజ్ 6 క్లోజ్ 7 క్లోజ్ 8 క్లోజ్ 9 క్లోజ్ పొట్ట ఎంత వీలైతే అంత పైకి పెట్టు 10 క్లోజ్ 11 క్లోజ్ 12 క్లోజ్ 13 క్లోజ్ 14 క్లోజ్ 15 క్లోజ్ 16 క్లోజ్ 17 క్లోజ్ 18 క్లోజ్ 19 క్లోజ్ 20 క్లోజ్ రిలాక్స్ మళ్ళీ స్టాండింగ్ పొజిషన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు హ్యాండ్స్ ఇలా పెట్టు ఇలా సైడ్ లంచ్ చేసి రీచ్ అయ్యి లెగ్ రైస్ ఓకే అలాగా వన్ లెగ్ అయిపోయాక అదర్ లెగ్ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 other leg 1 2 3 4 5 6 7 8 9 10 చూడు sumo squat jump sumo squat లోను punch yes మళ్ళీ యాక్స్ చేద్దాం ఇలా ఈ లెగ్ ఫోల్డ్ చేయి ఈ లెగ్ ఉంది కదా రైట్ లెగ్ దాన్ని సర్కిల్ ఓకే ఇలా రొటేషన్ అవ్వాలి పెయిన్ అబ్జర్వ్ చెయ్యి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 other leg 1 2 3
4 5 6 7 8 9 10. కావాలంటే రివర్స్లో కూడా చేయి, యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు నౌ సిజర్స్. ఓకేనా, చేతులు బట్ కింద పెట్టుకో కావాలంటే. ఓకే, ద చేయి, లెగ్స్ లిఫ్ట్ చేసి చూడు. ఇలాగైనా చేయి నీకు కన్వీనియంట్గా కావాలి అంటే, లేదంటే ఇలా అయినా చేయి. ఇలా చేస్తా. ఓకే, ఇలా పైకి కిందకి వెళ్తే ఇంకా మంచిది. మళ్ళీ స్టాండింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. లెగ్ వెనక్కి పెట్టు, నీని ఇలా పుల్ చేసి ట్యాప్ చేయాలి. అలా కాదు, అంతే. 1 2 3 4 5 6 7 8 9 10. Other leg. 1 2 3 4 5 6 7 8 9 10. Next, ఇలా లెగ్ వెనక్కి పెట్టి క్రంచ్ crunch. 3 4 5 6 7 8 9 10. Other leg. Come on. 1 2 3 4 5 6 7 8 9 10. Okay, complete abs, legs, thighs, arms, అన్నిటికీ టోటల్ బాడీకి వర్కౌట్. ఓకే ఓకే, now okay, cool. ఇంకొకసారి స్కేటర్ హాప్స్ చేద్దాం. చూడు, 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ మౌంటైన్ క్లైంబర్స్ చేద్దాం. ఇలా బాడీ స్ట్రైట్ ఉంచు. 1 3 4 5 6 7 8 9
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఏంటి? నాకు పట్టిలు ఇలాగ కావాలి. ఎక్కడ పెట్టేసావు? నువ్వే ఎత్తు. నీ రూమ్కి పెట్టా. నా రూమ్లో నువ్వేం పెట్టలేదు. ప్లీజ్ ఎత్తుకు. నేను ఎక్సర్సైజ్ చేసుకున్నాక ఇద్దా. ప్లీజ్. మళ్ళీ ఇలా పెట్టు. చూడు. అమ్మా. బాక్స్ క్రంచ్ క్రంచ్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next, back lunges చేద్దాం. ఫస్ట్ ఆల్టర్నేట్గా చేసుకెళ్ళిపోదాం. 1, 2, 3, 4, 5, 8, 9, 10. Whew. ఇప్పుడు ఫ్రంట్ లంజ్. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 2. చేస్తాను. 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇప్పుడు ట్రైసెప్ డిప్ అండ్ టో టచ్. హ్యాండ్స్ ఇలా పెట్టి ట్రైసెప్ లిఫ్ట్ చేసి డౌన్, మళ్ళీ టో టచ్. ఓకే,
10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. హ్యాండ్ పెయిన్ వచ్చింది అంటే మిస్టేక్ చేస్తున్నాం, ట్విస్ట్ అయి ఉంటుంది. అలా ట్విస్ట్ చేయకూడదు, అక్కడ ఒకసారి విరిగిపోతుంది కూడా అలా ట్విస్ట్ చేస్తే. అందుకు హోల్డ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హోల్డ్ చేయాలి. లెగిసేటప్పుడు ఈ హ్యాండ్ మీద ఏదైతే బేస్ చేసుకున్నావో ఆ హ్యాండ్ చాలా టైట్గా ఉండి చూడు, ఇలా ఒక ప్రాసెస్లో లెగిసి ఇలా స్లోగా చేయలేదు. ఓకేనా? స్లోగా చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి. అంటే చేస్తే నువ్వు చేసిన చాలు. ఓకేనా? నువ్వు 20 చేయక్కర్లేదు, 2 చేసినా కరెక్ట్గా చేయి. ఓకేనా? స్లోగా టైం తీసుకో. నువ్వు చూడు 2 రకాలుగా చేయొచ్చు. ఇది ఇలా పెట్టి, ఓకే, ఇలా 1 సెకండ్, ఇలా ఈ చెయ్యి లిఫ్ట్ చేస్తే ఆ కాలు లిఫ్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ చెయ్యి లిఫ్ట్ చేస్తే ఆ కాలు లిఫ్ట్ అవ్వాలి. ఇలా చేయొచ్చు. లేదు అంటే కాలు కింద పెట్టు. ఓకే, ఇప్పుడు ఇది ఇంకా ఈజీ కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2 స్ట్రైట్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఆపు, నేను చేస్తాను. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. బ్రిడ్జ్లో ఉండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. చాలు. ఇప్పుడు షోల్డర్ ట్యాప్స్ తెలుసు కదా నీకు. చెయ్యి బాగుంటేనే చెయ్యి, లేకపోతే వదిలేసే. 10 చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Up and down. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Side plank. Switch side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Done. Stretch చేద్దాం. This is my favorite. ఎందుకు ఎక్సర్సైజ్ అయిపోతున్నా? So hard. Hey, Krishika. హ్యాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తావు కదా, హ్యాండ్కి స్ట్రెచ్ అవుతున్నాం. ఇలా చూడు, ఇలా పెట్టు. Okay. బాగుందా? షోల్డర్కి చాలా రిలాక్స్ అవుతుంది. ఓకే, లేదు థైస్కి లెగ్స్ చాలా వర్కౌట్ చేసాం కదా. చూడు, వాల్ ఇలా టచ్. ఓకే, లెగ్ ఇలా పట్టుకో, టోస్ పట్టుకోవాలి గట్టిగా, దగ్గరగా చేయి ఇలా. ఓకే, అదర్ లెగ్. సో డైట్లోని ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తాగేసాక వర్కౌట్స్ తర్వాత వెంటనే ఫుల్ బౌల్ పపాయ నాకు చాలా ఇష్టం, అందుకే రోజు ఎక్కువ తింటాను. పపాయ అండ్ ఆరెంజ్ తిన్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్లోని ఏం చేసుకున్నాను అంటే చూసారు కదా, బుల్లి చీజీ చపాతీ పిజ్జాలు చేసుకున్నాను. చిన్న పాకెట్స్ లాగా ఉంటాయి ఇవి. ఈ రెసిపీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. చాలా ఈజీ, ఏం లేదు, చపాతీ ఒత్తేసుకోవడం, ఇలాగే ఏదైనా మౌల్ తీసుకొని కట్ చేసుకొని అవి గుంత పొంగనాల పెనంలోని ఒక్కొక్క చపాతీ ఇలా పెట్టుకొని దాంట్లో వెజ్జీస్ చీజ్ అన్నీ వేసేసుకుంటే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చూడండి. అండ్ తర్వాత డ్రై ఫ్రూట్స్ నట్స్ తీసుకుంటాను 11 o'clockకి. అండ్ లంచ్లో వచ్చేసి పోహా అండ్ చనా కర్రీ. పోహా ఉప్మాలా చేసుకొని దాని మీద చనా కర్రీ వేసుకొని తింటే ఉంటుంది, అసలు నార్మల్ కాదు. చనా కర్రీకి నేను ఏం చేశానంటే ఏం లేదు, ఓవర్ నైట్ సోక్ చేసేసుకున్నాను అన్నీని. ఇలాగా కొంచెం ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు అండ్ ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం బాగా మగ్గనిచ్చాను. అండ్ మీరు చూస్తున్న ఈ ప్యాన్ అయితే ఏఎంసీది, చాలా మంచిది, బాగుంటుంది. 15K ఎంతో, అది చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము. అండ్ ఈ గరం మసాలాకి ఏం చేస్తానంటే నేను జీడిపప్పు, గసాలు, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క అండ్ టొమాటోస్ అంతే, ఈ పేస్ట్ వేసేస్తాను ఆనియన్స్లోని. సో ఆయిల్ మనకి చాలా తక్కువ ఈ కడాయిల్లోని. ఇది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ఆయిల్ అస్సలు లేకుండా వండుకోవచ్చు కూడా. సో ఇంకా ఏం చేశానంటే ధనియా పొడి, జీరా పొడి, కొంచెం గరం మసాలా, ఇంకా కారం, ఉప్పు, పింక్ సాల్టే వాడతాను. సో ఇవి వేసేసి కొంచెం వేగనిచ్చేసి వాటర్ పోసేసుకొని మన ఉడకబెట్టుకున్న చనా వేసేసుకోవడమే. సో ఈ కడాయి చెప్పాను కదా, ఇది మా అత్తగారు ఎప్పుడో ఇళ్ళకి వచ్చి సేల్ చేసేవారు కదా ఇదివరకు.
సో అలా తీసుకున్నదనమాట. ఇప్పుడు నన్ను లింక్ అడిగినా నాకు తెలీదు, ఇళ్ళకి వచ్చినప్పుడు తీసుకున్నారు. అప్పట్లోనే 15,000 ఎంతో, అది ఒక దగ్గర 15 ఇయర్స్ అయిపోయి ఉంటుంది తీసుకొని. అలాగా అనమాట, చాలా బాగుంటుంది. ఈ కడాయిలో మనం ఆయిల్ లేకుండా బాగా వండుకోవచ్చు. ఎప్పుడైతే చెనా వేసేసాను అండ్ కొత్తిమీర లాస్ట్లో వేసేసుకొని తీసేసుకుంటే ఇది రోటీకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. ఫుల్ ప్రోటీన్ కర్రీ ఇది. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. చెనా కర్రీ చాలా మంచిది. ఇది మనం నార్మల్గా చాట్లా కూడా తినేయచ్చు. నేనైతే లాస్ట్లో ఏ కూరకైనా కొంచెం పాలు యాడ్ చేస్తాను, చాలా టేస్ట్ వస్తుంది. అండ్ పోహాకేమో ఇలా ఉప్మా తాలింపుకి వేసుకున్నట్టు కొంచెం తాలింపు వేసుకొని ఇవి కొంచెం ఇలా నానబెట్టేసి వెంటనే పిండేసి వేసేసాను, అంతే పోహా రెడీ అయిపోతుంది. సో పోహా మీద ఈ చెనా కర్రీ వేసుకొని తింటే ఉంటుంది అసలు నార్మల్ కాదు. మీరు పోహా కూడా జొన్న అటుకులు తీసుకుంటే చాలా మంచిది. జొన్న అటుకుల్లోని మనకి ఇంకా నార్మల్ అటుకుల్లోని మనకి కాప్స్ ఉంటాయి అనుకుంటే జొన్న అటుకులు తీసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ప్రజెంట్ ఇప్పుడైతే నార్మల్ అటుకులే తీసుకున్నాను. కొంచెం గట్టి అటుకులు ఉంటే బాగుంటుంది, కొంచెం రైస్ టేస్ట్ వస్తుంది మనకి. సో అందుకని ఇలా తీసుకున్నాను అనమాట. లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే పోహా రెడీ అయిపోతుంది. ఆ పోహా మీద మనం ఈ కూర వేసుకొని తింటే ఉంటుంది అసలు నార్మల్ కాదు. ఇది యూపీ సైడ్ ఎక్కడో నేను ఒకసారి టూర్కి వెళ్ళినప్పుడు ఇది టేస్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్కి. సో అది గుర్తొచ్చి ఇప్పుడు ఈరోజు మళ్ళీ చేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది అండ్ మంచి హెల్దీ డిష్. మనకి చాలా సేపటి వరకు ఆకలి అయ్యదు. లంచ్లో నేను చేసుకున్నాను కదా, ఇంకా నేను స్నాక్ ఏమీ తీసుకోలేదు. సో స్నాక్ మీరు కావాలంటే లైట్గా రాగి లడ్డు కానీ అలాగేమైనా ఎండప్ చేసుకోండి. సో ఇది మనకి అసలు ఫుల్ ప్రోటీన్, చాలా హెవీగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం డిన్నర్ స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. ఒక 2 మీల్స్తో ఫుల్, మార్నింగ్ చపాతీ విత్ చీజ్ అన్నీ అండ్ ఆఫ్టర్నూన్ ఇది కదా, ఇంకా ఫుల్ అయిపోయింది నాకు. నేను ఇంకా స్నాక్ కూడా తినలేదు, ఆరెంజెస్ తినేసాను డిన్నర్కి, అంతే అయిపోయింది. మీరు కావాలి అనుకుంటే ఈవినింగ్ ఒక నువ్వుల పట్టి కానీ పల్లీ పట్టి కానీ ఇలాగేమైనా తీసుకోండి. లేదంటే రాగి కోకో ఫ్లాక్స్ రాగి లడ్డు నేను రెసిపీ షేర్ చేస్తాను మీకు, అది ట్రై చేయండి. చాలా బెస్ట్ రెసిపీ అది, అదైనా ట్రై చేయండి. లేదంటే ఫ్రూట్స్తో అయినా ఎండప్ చేసుకొని ఇంకా హ్యాపీగా మన డిన్నర్ అయితే అయిపోయినట్టే. సో డిన్నర్ అయిపోయింది, లంచ్ ఇలాగా, అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమోని చిట్టి చీజ్ పాకెట్స్. సో ఇలా ఈరోజైతే గడిచిపోయింది. మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుంటాను. మీ అరుణారాజ్ వర్మ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి మన ఛానల్ గురించి. మీ వాట్సాప్, ఫేస్బుక్ అన్నిటిలో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసినట్టయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీకు కూడా ఏమైనా బెనిఫిట్ అయ్యింది అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.